హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశీ ఇన్ విదేశీ. రండి ఈరోజు వీడియోలో ఏముందో చూసేద్దాం. మనం బకీస్కి వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద గ్యాస్ స్టేషన్ బకీస్ అనేది. మిగిలినవన్నీ చిన్న చిన్న గ్యాస్ స్టేషన్స్ లైక్ 10 పంప్స్ 15 పంప్స్ అట్లుంటాయి. దీంట్లో మాత్రం 100 పంప్స్ ఉంటాయి, నియర్లీ 100 పంప్స్. మీరు చూసుకుంటే చాలా గ్యాస్ ప్రైస్ కూడా చాలా చీప్ ఉంటుంది. ఎన్ని కార్స్ ఫుల్గా ఉన్నాయి చూడండి. అందరూ ఇప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళందరూ వచ్చి ఫిల్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయి దాంట్లో, ఎగ్జాక్ట్గా ఏంటి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు అని చెప్పి. ఇక్కడ బయట కొన్ని స్టఫ్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇట్లా చెక్కలు అట్లాంటివన్నీ ఉన్నాయి. బార్బిక్యూ స్టేషన్, ఇక్కడ చెక్కలు. అండ్ ఇది సమ్ కార్న్ స్టార్చ్ లాగా ఉంది, అంటే అది దేనికో మరి అది తెలియదు. ఇట్లా పొట్టులాగా అనుకుంటాం మంటలో వేసుకోవడానికి. ఇవన్నీ బొగ్గులు, అవన్నీ ఇట్లా మూటల్లాగా బాక్స్లలో పెట్టేసి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్లో రైట్లో చూసుకుంటే అయితే చాలా పెద్ద పెద్ద కౌంటర్స్. ఎందుకంటే ఒక కౌంటర్కి 3 to 4 ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే రిజిస్టర్ చేయడానికి కొట్టడానికి గ్యాస్ కొనుక్కున్న వాళ్ళకి, అండ్ అక్కడ గ్రాసరీస్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్న వాళ్ళకి బిల్లింగ్ చేయడానికి అక్కడ 3 to 4 పీపుల్ ఉన్నారు. లైక్ లోపల చూసుకుంటే అయితే మనకి డిఫరెంట్ ఏరియాస్ చూస్తాము. ఫుడ్ అని చెప్పి, క్లోదింగ్ అని చెప్పి, గిఫ్ట్స్. ఫుడ్ అయితే మన ముందు లైవ్లో ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు అతను చేస్తున్నాడు కదా, అట్లా లైవ్లో ఫ్రెష్గా, అంటే అయిపోతే మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. అంటే ఫ్రోజన్ ఫుడ్ అట్లా ఏముండదు. ఫ్రెష్గా ఫుడ్ ప్రిపేర్ చేసి మన ముందు సర్వ్ చేసి ఇస్తారు మనకు కావాలి అన్నట్టు. వెజ్ ఉంటుంది, మోస్ట్లీ వెజ్ ఉండదు నాకు తెలిసి. దీంట్లో బీఫ్, బేకన్, పోర్క్ అండ్ చికెన్ ఉంటుంది. ఇవన్నీ పీకన్స్. నేను షార్ట్ వీడియోలో చెప్పిన కదా పీకన్స్ది, అది పీకన్స్. అవి కూడా ఫ్రెష్గా చేస్తారు స్టాక్ అయిపోయిన తర్వాతకి. అండ్ ఇక్కడ కేక్స్, కుకీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లైక్ అన్నీ ఫ్రెష్గా చేస్తారు. ఏది కూడా ఫ్రోజన్ కానీ ఇట్లా నిన్న చేసింది ఈరోజు పెట్టడము అట్లా ఏముండదు. అన్నీ అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తారు ఎవ్రీడే. చెప్పిన కదా పీకన్స్ది షార్ట్ వీడియోలో, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నా లాంగ్ వీడియోలో. ఇట్లా ఫ్రెష్గా చేస్తారు స్వీట్నర్స్ వేసి. సో వాళ్ళందరూ స్టాక్ చేస్తారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకి స్నాక్ లాగా ఇట్లా ఫ్రైడ్ పోర్క్, బీఫ్, స్టేక్ ఇవన్నీ మనం తినము, కానీ అంటే ఇక్కడ యుఎస్లో ఉండే వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అవి తింటారు మార్నింగ్, ఈవినింగ్, నైట్ అన్నీ, ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అది. ఇక్కడ ఇటు సైడ్ మొత్తం టాయ్స్ ఏరియా, టాయ్స్, కీ చైన్స్. బకీస్కి సింబల్ ఇట్లా మనకి దేనికైనా ఒక సింబల్ ఉంటుంది కదా, అట్లా ఈ బొమ్మ సింబల్ క్యూట్ అనిపించింది, కొనుక్కుందాం అనుకున్నాను. కానీ ఎందుకులే, ఎన్ని బొమ్మలు కొనుక్కున్నా సరిపోవు కదా మనకి, సరే అవసరం లేదు అని చెప్పేసి అట్లా పెట్టేసిన. ఈడ పైన చూస్తున్నాం కదా అట్లా డియర్లు, అవన్నీ ఏంటివో మరి. అవి కూడా షో పీసెస్ లాగా ఇంట్లో పెట్టుకోవడానికి. క్లోదింగ్ మొత్తం ఏరియా మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం క్లోదింగ్, బొమ్మలు ఇవే ఉన్నాయి. రైట్లో కూడా ఇటు సైడ్ మనకి ఎవరైనా డైట్ చేసేటోళ్ళకి ఈ ఏరియా మొత్తము.
మొత్తం సాలడ్స్, ఫ్రూట్స్ అన్నీ ఫ్రెష్. ఇవి కూడా మళ్ళీ ఏవి కూడా రాత్రిది పొద్దుంది రాత్రికి అట్లా ఏం పెట్టరు. చూసిండ్రు కదా గ్యాస్ స్టేషన్లో మనకి ఏదైనా ఫౌంటైన్ డ్రింక్స్ ఉంటే మా అంటే కోక్వి లేదా పెప్సీవి ఉంటాయి. ఇక్కడైతే అన్ని టైప్స్ కోక్, పెప్సీవి అన్ని బ్రాండ్స్ అన్ని కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, లైక్ 4 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 4లో ఒక్కొక్క దానికి మళ్ళీ 5 ఉన్నాయి. అన్ని కప్స్, అసలు దాని మెయింటెనెన్స్ అసలు అంత నీట్గా, ఎంత మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కాఫీస్ కూడా లైక్ ఒకటే కాఫీ మెషిన్ ఉంటుంది కదా గ్యాస్ స్టేషన్లో చిన్న దాంట్లో నార్మల్గా, దీంట్లో అయితే 6 to 7 కాఫీ మెషిన్స్ ఉన్నాయి. అంటే ఆల్ ఆఫ్ అ సడన్ అందరూ క్రౌడ్ ఎక్కువ అయిపోయినా కూడా ఏమీ కంజెషన్ ఇట్లా కాకుండా ఉండడానికి ఇక్కడ అవన్నీ మిల్క్, షుగర్ ప్యాకెట్స్ అవన్నీ ఇక్కడ పెట్టి ఉన్నాయి. మొత్తానికి ఇది ఈ గ్యాస్ స్టేషన్, దీని గ్యాస్ స్టేషన్ అనాలా మరి స్టోర్ అనాలా తెలీదు, మీరు ఏదనుకుంటే అది అనుకోండి. కంప్లీట్గా బక్కీస్ గురించి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియోస్ చూసినందుకు. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.